సోనూ సూద్ భారతదేశంలో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం. ఇది గత వారం నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే కరోనా లాక్డౌన్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచే సోనూ సూద్ అనే దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇదేదో వ్యంగ్యంగా చెప్పేది కాదండి. ప్రభుత్వాలు చేస్తున్నా చేయకపోయినా సరే భారత పౌరుడిగా ఇది నా బాధ్యత అని చెప్పి ముందుకొచ్చి అటు వలస కార్మికులకి బస్సులు ఏర్పాటు చేయడం, విమానాలు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి విమానాలు ఏర్పాటు చేయడం, అలాగే అంతర్రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం, అలాగే వైద్యం అందక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందుబాటులో సహాయం చేయడం, డబ్బులు పంపించడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న మన తెలుగు రైతు చిత్తూరు జిల్లా నాగేశ్వరరావు గారికి ట్రాక్టర్ పంపించాడు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అసలు ఏ మాత్రం ఇందులో అతిశయోక్తి లేదండి. సోనూ సూద్ నిజంగానే దేవుడు, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే మోడీ గారు 20 లక్షల కోట్లు ప్రకటించినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ప్రకటించినా, అశోక్ గెహ్లాట్ ఇంకోటి ప్రకటించినా, లేదు కేసీఆర్ గారు ఏం చేసినా వీళ్ళందరినీ తోసి ఈరోజు నంబర్ 1 స్థానంలో నిలబడ్డాడు సోనూ సూద్. అయితే ఈరోజు తన పుట్టినరోజు నాడు కూడా ఎవరైనా ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి, ఏం కొనివ్వాలి, నాకేం గిఫ్ట్ ఇస్తారు, ఇలాంటివి అడుగుతారు. కానీ సోనూ సూద్ మాత్రం దేశ ప్రజలకి ఏం చెయ్యబోతున్నాడో ఒక కీలక ప్రకటన చేశాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులకి 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ప్రకటించేశాడు. 3 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా. సోనూ సూద్ ఒక టీసీఎస్ కంపెనీలో ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నారో తెలియదు, ఐబిఎం కంపెనీకి ఎంతమంది పనిచేస్తున్నారో తెలియదు. వీళ్ళందరూ కూడా దాదాపు 1-2 లక్షల ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉంటారు. ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు. అయితే ఒక్క సోనూ సూద్ మాత్రమే తన వ్యాపారంలో, అలాగే తను పెట్టబోయే వ్యాపారానికి సంబంధించి దాదాపు 3 లక్షల మందికి ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది. అది కదా గ్రేట్ అని చెప్పి ప్రజలు ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అమెజాన్, ట్రైడెంట్ వీళ్ళందరితోటి కూడా తను ఒప్పందాలు చేసుకోబోతున్నాడని, సొడెక్సో, అర్బన్కో, పోర్టిక్వెస్ట్, కార్డ్స్, ఏపీఈసి, సిఐటిఐ అంటే ఇలాంటి సంస్థలతోటి, అంటే చాలా తక్కువలో ఉద్యోగాలు ఉన్నటువంటి కొన్ని సంస్థలతోటి తను ఇప్పుడు ఒప్పందాలు చేసుకుని భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా 3 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి PravasiRozgar.com అని చెప్పి ఒక వెబ్ పోర్టల్ కూడా ఏర్పాటు చేశాడు మన సోనూ సూద్. ఇంతకు మించి ఇంకా గొప్ప ఏం కావాలి? ఇంకా ఎంత పొగిడితే సోనూ సూద్ ఔన్నత్యాన్ని మనం గుర్తించగలుగుతాం? ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు ప్రజలు. హ్యాట్స్ ఆఫ్ సోనూ సూద్. హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ ఆద్య టీవీ.